వెల్కమ్ టు సిమన్ టీవీ యూఎస్ఏ. నా పేరు గౌతమ్. ఈరోజు పవర్ స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ మూవీ ఓజీ రిలీజ్ అయిపోయింది. దాని రివ్యూ చూద్దాం. ఆ టైటిల్ దగ్గర నుండి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ విజిల్స్ వేయకుండా ఉండనివ్వదు. ఎవరికైనా సరే నచ్చేట్టుగా మూవీ స్టార్టింగ్ నుండే అల్ట్రా పీక్ పర్ఫార్మెన్సెస్ అందరం చూసాం. మూవీ ఫస్ట్ నుండి గ్రాఫ్ అట్లా తీసుకెళ్ళి ఆకాశంలో నిలబెట్టాడు సుజిత్. మూవీ ఆద్యాంతం సింగిల్ మ్యాన్ షో. ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. మూవీ మొత్తం రివ్యూ చూద్దాము. ఫస్ట్లీ చెప్పుకోవాల్సింది, దిస్ ఈస్ పవర్ కళ్యాణ్స్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. ఎటు సైడ్ చూసినా మొత్తం పవర్ కళ్యాణ్ అని కనిపిస్తారు. ఆయన ఉన్న ప్రతి షాట్ ఎంతో స్టైలిష్గా కొత్త స్వాగ్ తోటి అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుందంటే అస్సలు అబద్ధం కాదండి. ఎవరికైనా సరే నచ్చుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కాకుండా నెక్స్ట్ హైలైట్ చెప్పుకోవాల్సింది సుజిత్ డైరెక్షన్. పవన్ కళ్యాణ్ని ఇలా చూడాలి అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పుడు కనిపిస్తుంది. దీనికి సుజిత్కి 100/100 మార్క్స్ ఇవ్వాల్సిందే. కంప్లీట్గా పవన్ కళ్యాణ్ని ఎట్లా చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తుంది. ఇక్కడ క్లారిటీగా కనిపించింది. తమన్ మ్యూజిక్ అండ్ బీజిఎం. మూవీ మొత్తం చాలా చక్కగా కనిపించింది. Everything. It's Pawan Kalyan movie, right? It's a good movie. మూవీ ఎలా ఉంది భయ్యా? భయ్యా చింపేశాడు భయ్యా. మూవీ ఎలా ఉంది భయ్యా? మూవీ అదుర్స్ సూపర్. ఏం నచ్చింది బాగా? బాగా ఏం నచ్చింది అన్నిటికీ? ఫైట్స్ నచ్చింది. ఫైట్స్ బాగా నచ్చాయా? బాగుందండి, చాలా బాగుంది. మూవీలో ఏం బాగా నచ్చింది? పవర్ స్టార్ అండి, పవర్ స్టార్ మూవీ అండి. నచ్చింది. పవన్ కళ్యాణ్ మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ కమ్ బ్యాక్ 12 years తర్వాత ఎలా ఉంది బాగా? చాలా బాగుంది. ఏం నచ్చింది బాగా మూవీలో? ఎలా ఉంది భయ్యా? మొత్తం మూవీలో బాగా చాలా నచ్చింది ఏంటి? పవర్ స్టార్ స్వాగ్, యాక్షన్, ఓకే. స్టైలిష్ ఫైట్స్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు కొత్తగా చూసేవాళ్ళు? కొత్తగా చూసారుగా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఒక 10 ఏళ్ళ నుండి రీమేక్లు కానీ సరిగ్గా స్టోరీ కానీ లేకుండా ఉన్నాయి చూసారు కదా. అవును. పవన్ కళ్యాణ్ అతను పాలిటిక్స్ లోకి వెళ్ళక ముందు ఏ పవర్ స్టార్ అయితే ఉన్నాడో ఆ పవర్ స్టార్ మళ్ళీ కనబడ్డాడు. ఓకే. సుజిత్ మళ్ళీ కొత్తగా చూపించారు. ఎస్, డెఫినెట్లీ ఖచ్చితంగా. మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందంటారా? యా, నాకు మళ్ళీ ఇంకో 6:15 కూడా నెక్స్ట్ షో కూడా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్యా. మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. ఎలా ఉంది? నచ్చింది? ఏం నచ్చింది మూవీ? అసలు ఎలివేషన్స్ అవన్నీ అయితే క్రేజీ. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి చూస్తారా? క్రేజీ. ఐ హావ్ నెక్స్ట్ షో యాజ్ వెల్ అట్ 6:15. ఓకే. రిపీట్ ఆడియన్స్ తోటి ఓజీ అందరినీ అల్లరిస్తుంది. చూడాలి నెక్స్ట్ మరి మిగతా వాళ్ళకి ఎలా నచ్చుతుంది. మూవీ చాలా బాగుంది. లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు. ఇట్ వాస్ సో గుడ్. ఫ్యాన్స్ ఫుల్ఫిల్ అవుతారు. కొత్త స్టైల్లో పవన్ కళ్యాణ్ చూపించారంటారా? యా, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించారు. డెఫినెట్లీ ఇప్పుడు మళ్ళీ ఇంకో షోకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. బికాస్ వన్ టైమ్స్ వాచ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఎట్ ఆల్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది సార్? మూవీ సూపర్ వన్. ఏం నచ్చింది మూవీలో? సుజిత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ కొద్దిగా పెట్టాడు. మూవీ మొత్తంలో మీకు హైలైట్గా అనిపించింది ఏంటి? ఓవరాల్ 2-3 సీన్లు ఉన్నాయి పీకేని చూస్తే చాలు మాకు. అటువంటి ఇంకా ఎలివేషన్స్, మామూలు ఎలివేషన్స్లో లాస్ట్లో క్లైమాక్స్ అయితే అసలు మతిపోయింది. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ క్లైమాక్స్. ఇంటర్వల్ బ్యాంగ్ అసలు ఒక కేక. అసలు లాస్ట్లో వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ సీన్ అట్ ఆల్. మూవీ మొత్తంలో హైలైట్ అనిపించింది ఏంటండి? ఒకటే గుర్తొచ్చిన వెంటనే క్లైమాక్స్ ఐ లైక్ కదా, వెన్ దే 10 మంది వాళ్ళు వస్తారు కదా, దట్ ఈస్ నెవర్ ఎక్స్పెక్టెడ్. మూవీ మళ్ళీ చూసేట్టుందా? ఎస్, పీకే ఫ్యాన్స్ విల్ సీ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఇట్స్ ఆల్సో ఎమోషనల్ డ్రామా. ఎవ్రీథింగ్ టాప్ నాచ్. Sujit direction and screenplay is very very good. మ్యూజిక్ ఎలా ఉంది? Music, Taman's background is top notch. Nobody will do like that. మ్యూజిక్ ఆల్రెడీ బాగా హిట్ టాక్ వచ్చింది. మూవీలో ఎలా అనిపించింది? మూవీలో చాలా బాగుంది. అంటే కంప్లీట్ సాంగ్స్ లేవు కానీ అంతా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నమాట. బీజిఎం అసలు ఒక రేంజ్ లో Next level. థ్యాంక్ యూ సో మచ్ అండి.